నమస్తే. మానసిక ఆరోగ్యం అంటే మన భావోద్వేగాలు, మానసిక స్థితి మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా అనుభూతి చెందుతామో, ఎలా ప్రవర్తిస్తామో అనే దానిని ఇది ప్రభావితం చేస్తుంది. అలాగే ఒత్తిడిని ఎదుర్కోవడంలో, ఇతరులతో సంబంధాలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటే రోజు జీవితంలోని ఒత్తిళ్లను తట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇతరులతో మెరుగైన సంబంధాలు కొనసాగించడానికి సహాయపడుతుంది. సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. మన మొత్తం జీవితంలో శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కొన్ని జీవిత పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక సమస్యలు, ఇష్టమైన వ్యక్తి మరణం, విడాకులు వంటి ఒత్తిడితో కూడిన పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు, బాధాకరమైన అనుభవాలు, అలాగే జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఇతర సభ్యులకు మానసిక రుగ్మతలు ఉంటే కొంతమందికి అది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి సంపూర్ణ ఆరోగ్యం చాలా అవసరం. తీవ్రమైన భయం లేదా ఆందోళన, ఎప్పుడూ విచారం, తనలో ఆసక్తి కోల్పోవటం, శారీరక బరువు ఎక్కువగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని పొందాలంటే శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం ద్వారా ఒత్తిడిని తగ్గుతుంది. కుటుంబ స్నేహితులతో గడపడం ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన ఆరోగ్యకరమైన మానసిక స్థితి, అనారోగ్యకరమైన మానసిక స్థితి మనలో ప్రోగ్రామింగ్ చేయబడుతుంది. అవే కొన్ని మంచి సంస్కారాలుగా, కొన్ని చెడు సంస్కారాలుగాను అనుభవిస్తాము. గర్భంతో ఉన్న ప్రతి స్త్రీ మానసిక ఆరోగ్యంతో ఉండాలి. తల్లి భావనలు పాజిటివ్‌గా ఉండాలి. మంచి వినడం, నామజపం చేయడం, పారాయణం చేయాలి. అప్పుడు ఆ స్థితి మంచి సంస్కారముగా డౌన్‌లోడ్ అవుతుంది. ఉదాహరణకి ప్రహ్లాదుడు దైవభక్తితో, శరణాగతి తత్వంతో జీవన్ముక్తిని పొందవచ్చు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.